అందరికీ షలోం. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం 2వ నెల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ నెలని హీబ్రూలో అయార్ లేక ఇయర్ అంటారు. ఇది మనకి జీప్ అని మన తెలుగు బైబిల్లో మనకి 1వ రాజులు 6వ అధ్యాయం 1వ వచనంలో మనకే ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే క్రాంతి, వెలుగు అని అర్థము. అయితే ఈ యొక్క 2వ నెలలో జరిగినటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల 1వ రోజున ఎలోహిం మోషేతో మాట్లాడి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన మగవారందరినీ లెక్కించమని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది 1312 BCEలో ఇయర్ 1వ తారీఖున ఇక్కడ మోషేతో చెప్పడం అనేది జరిగింది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇది కనిపిస్తుంది. అలాగే ఇయర్ 1వ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే 2వ దేవాలయం, అంటే మొదటి దేవాలయం నాశనమైన తర్వాత 2వ దేవాలయం నిర్మించడం ఈ యొక్క ఇయర్ నెలలో మొదటి రోజున జరిగింది. ఇది పర్షియా రాజు సైరస్ అనుమతితో జెరుబ్బబెల్, అంటే ఈయన దావీదు వంశస్థుడు, ప్రధాన యాజకుడైన యేషువ అనేటువంటి ప్రధాన యాజకుడు. ఇది మనకి ఎజ్రా 2వ అధ్యాయం 40వ వచనంలో కనిపిస్తుంది. అంటే తండ్రి ఆయన మనసును ప్రేరేపించాడు. ఈయన కోరేష్, అంటే ఈయన్నే సైరస్ అని కూడా అంటారు. ఈయనే మషియాక్ అని ఎలా చెప్తానని అంటారేమో. యెషయా 45వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. తండ్రి తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, తాను అభిషేకించిన కోరేషు అంటే అభిషేకించినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఈయన అన్యుల యొక్క రాజు, అన్యుడు అయినప్పటికీ తండ్రి ఆయన్ని అభిషేకించాడు. ఇదే ఇంగ్లీష్లో మనకి మెస్సయ్య అని ఉంటుంది. అలాగే మిగిల్లాలోని తాల్ముదు పేజీ 12Aలో ఎలోహిం మషియాక్తో మాట్లాడాడు అని ఇక్కడ క్లియర్గా ఉంటుంది.